ఇప్పటి వరకున్న 6 బ్రేకింగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, సాగు యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా ఇస్తామన్న రేవంత్. సాగులో ఉన్న భూములన్నింటికి ఎలాంటి సీలింగ్ లేకుండా రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. సాగులో లేని భూములు, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు భరోసా నిధులు అందవని స్పష్టం చేశారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇక సెకండ్ బ్రేకింగ్, ఇవాటి నుంచి 3 రోజుల కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు. ఇవాటి నుంచి 3 రోజుల పాటు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కుప్పంలో 100% సోలార్ పవర్ అందించేందుకు అవసరమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రకృతి వ్యవసాయంపై పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక థర్డ్ బ్రేకింగ్, కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్. కాసేపట్లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ ఘటనలో పోలీసు విచారణకు హాజరు కానున్నారు. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలన్న కోర్టు ఆదేశాల మేరకు పిఎస్ కు వెళ్లబోతున్నారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, బాత్రూమ్ లో మొబైల్ ఘటనపై మహబూబ్ నగర్ పోలీసుల దర్యాప్తు. మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజ్ బాత్రూమ్ లో మొబైల్ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బ్యాక్లాగ్ ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన స్టూడెంట్ సిద్ధార్థ్ కావాలనే అక్కడ మొబైల్ పెట్టాడని సిబ్బంది చెప్తున్నారు. నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్, ఢిల్లీని కమ్మేసింది పొగమంచు. వందలాది ఫ్లైట్స్ రాకపోకలపై ఎఫెక్ట్. ఢిల్లీని చలి వణికిస్తోంది. పొగమంచు కమ్మేసింది. చాలా ప్రాంతాల్లో విజిబిలిటీ జీరోకు పడిపోయింది. ఉదయం 11 గంటల వరకు సూర్యుడు కనిపించడం లేదు. వందలాది ఫ్లైట్స్ రాకపోకలపై ఎఫెక్ట్ పడింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక సిక్స్త్ బ్రేకింగ్, శబరిమలకు పోటెత్తిన భక్తులు. 24 గంటల్లో 1,00,000 మంది దర్శనం. శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. గడిచిన 24 గంటల్లో 1,00,000కు పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. పంబ నుంచి సన్నిధానం వరకు క్యూ లైన్లు ఏర్పడ్డాయి. స్పాట్ దర్శనానికి 20,000 టికెట్లు ఇచ్చింది శబరిమల ట్రస్ట్. ఇవి ఇప్పటి వరకున్న బ్రేకింగ్.